అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనము 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్నటువంటి మొత్తం ఈవీఎస్ కంటెంట్ పైన 91 ప్రశ్నలతో చాలా క్వాలిటీగా ప్రతి ప్రశ్న వివరణతో ఈ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మీకు అందించడం అయితే జరుగుతున్నది. కేవలం టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా డిఎస్సికి కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా, అంటే ఏదైనా ఒక అంశాన్ని చదివితే ఖచ్చితంగా ఇలా చదవాలి అనేటువంటి మీకు ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడే విధంగా ఈ ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు అనేటువంటివి చాలా క్వాలిటీగా ఉంటాయి. ఒక్కో ప్రశ్నలో కొన్ని ప్రశ్నలు కనుక చూసుకుంటే దాదాపుగా 4-5 ప్రశ్నలు కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేటువంటి మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈ టెస్ట్ అయిపోయే లోపు ఖచ్చితంగా మనం చదివేటువంటి విధానం అనేటువంటిది నెక్స్ట్ నుంచి అయినా మార్చుకోవాలి అనేటువంటి ఒక థాట్ అనేటువంటిది మీకు వస్తుంది. ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రకంగా మీకు అనిపించిందా లేదా అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఇలాంటి క్వాలిటీ గ్రాండ్ టెస్ట్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. చాలా కష్టపడి మీకోసం ఈ వీడియో అనేటువంటి చేయడం అయితే జరిగింది కాబట్టి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ లైక్ చేసి కనీసం మీకు ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న వచ్చేసి ఆశా నడిపి అనేటువంటివి ఆప్షన్ 1 తైదల్లో రకాలు, ఆప్షన్ 2 తొగాళ్ళలో రకాలు, ఆప్షన్ 3 వచ్చేసి బొబ్బర్లలో రకాలు, ఆప్షన్ 4 వచ్చేసి తైదలలో రకాలు. ఈ ప్రీమియర్ చూస్తున్నటువంటి వాళ్ళకి కనుక చూసుకుంటే లైవ్ చాట్ అనేటువంటిది ఇక్కడ వర్క్ అవుతుంది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని 10 సెకండ్లలో మీరు నేను చదివే లోపు ఫాస్ట్గా ఆన్సర్ తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఇది అయిపోయిన తర్వాత చూసేటువంటి వాళ్ళకు ఆ లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేటువంటిది వర్క్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ చూసేటువంటి వాళ్ళు వీడియోని పాజ్ చేసుకుంటూ మీరు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 తొగాళ్ళలో రకాలండి. ఈ తొగాళ్ళు అనేటివి కందులకు మరొక పేరుగా మనం చెప్పుకోవచ్చు. ఆశ, నడిపి, అదేవిధంగా ఎర్ర కందులు, దాని తర్వాత తెల్ల కందులు అనేటివి ఈ తొగాళ్ళలో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రెండవ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 మట్టి మిద్దెలు బంకమన్ను సున్నాన్ని గానుగలో వేసి బాగా కలిపిన తర్వాత వచ్చినటువంటి మిశ్రమాన్ని ఉపయోగించి గోడలు కడతారు. స్టేట్మెంట్ 2 1836వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈశాన్య రాష్ట్రాలలో ఇళ్లను కట్టడం ప్రారంభించారు. స్టేట్మెంట్ 3 ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు బొంగును పేర్చి గోడవలే ఉపయోగిస్తారు. వీటికి ఆవు పేడతో కలిపినటువంటి బంక మట్టిని పోస్తారు. స్టేట్మెంట్ 4 శ్రీనగర్లోని చీనాబ్ నదిపై డోంగా అనేటువంటి పడవ ఇళ్లు కలవు. సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 అండి. ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు బొంగును పేర్చి గోడ వల్లే ఉపయోగించడం జరుగుతుంది. వాటిని కవర్ చేయడానికి ఆవు పేడతో కలిపినటువంటి బంక మట్టిని పోయడం జరుగుతుంది. ఇక్కడ ఇవి ఎందుకు సరైనవి కాదు అంటే మట్టి మిద్దెల్ని బంకమన్నుతో కడతారు, కానీ దాని తర్వాత దానిపైన ప్లాస్టరింగ్ చేయడానికి ఏం చేస్తారు అంటే సున్నము మరియు ఇసుకను గానుగలో వేసి బాగా కలిపిన తర్వాత వచ్చినటువంటి మిశ్రమాన్ని ఉపయోగించి ప్లాస్టరింగ్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత 1826వ సంవత్సరంలో మనకు బ్రిటిష్ వారు ఈశాన్య రాష్ట్రాల్లో ఇళ్లను కట్టడం ప్రారంభించారు, 36లో కాదు. తర్వాత శ్రీనగర్లో కనుక చూసుకుంటే చీనాబ్ నది కాదండి, దాల్ నదిపై డోంగా అనేటువంటి పడవ ఇళ్ళు అనేటివి కలవు. తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 పంచగవ్య అనేది సూక్ష్మజీవులను వృద్ధి చేస్తుంది. స్టేట్మెంట్ 2 జీవామృతం సూక్ష్మజీవ నాశినిగా పనిచేస్తుంది. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏదే కాదు అండి. ఎందుకు అంటే పంచగవ్య అనేది మనకి ఇక్కడ సూక్ష్మజీవ నాశినిగా పనిచేస్తుంది. జీవామృతాన్ని కనుక చూసుకుంటే సూక్ష్మజీవులను వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే నేలను సారవంతం చేయడానికి ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులని వృద్ధి చేయడానికి ఉపయోగపడేది ఏంటి అంటే జీవామృతం అండి.
ఈ జీవామృతాన్ని కనుక చూసుకుంటే ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లము, పప్పు ధాన్యాల యొక్క పొడి నీరుతో జీవామృతాన్ని తయారు చేస్తారు. అదేవిధంగా పంచగవ్యని కనుక చూసుకుంటే మనకు ఆవు మూత్రము, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటి పండ్లు, కొబ్బరి నీళ్లు, బెల్లము మరియు నీటితో కలిపి ఈ పంచగవ్యను తయారు చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఒకటి సూక్ష్మజీవ నాశిని, ఇంకొకటి సూక్ష్మజీవులను వృద్ధి చేసేది. తర్వాత 4వ క్వశ్చన్, నాగోబా జాతర. ఆప్షన్ 1 ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి 5 రోజులు జరుగుతుంది. ఆప్షన్ 2 ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3 రోజులు జరుగుతుంది. ఆప్షన్ 3 ప్రతి సంవత్సరానికి 5 రోజులు జరుగుతుంది. ఆప్షన్ 4 ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5 రోజులు జరుగుతుంది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతి సంవత్సరానికి 5 రోజులు జరిగేటువంటి జాతరగా మనం నాగోబా జాతర అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడుంది అంటే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్ అనేటువంటి గ్రామంలో ఉంది. తర్వాత 5వ క్వశ్చన్, చెంచులు లింగయ్య స్వామి, చెంచు లక్ష్మి పూజలు ఏ మాసంలో జరుపుకుంటారు? ఆప్షన్ 1 చైత్ర మాసం, ఆప్షన్ 2 శ్రావణ మాసం, ఆప్షన్ 3 కార్తీక మాసం, ఆప్షన్ 4 మాఘ మాసం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 మాఘ మాసం అండి. తర్వాత 6వ క్వశ్చన్, రక్తంలోని కణాలు నిర్వర్తించేటువంటి విధుల్లో సరికానిది ఏది? ఆప్షన్ 1 ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తాయి. స్టేట్మెంట్ 2 రక్త ఫలకికలు రోగకారక క్రిములతో పోరాడతాయి. స్టేట్మెంట్ 3 తెల్ల రక్త కణాలు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి. సరికానిది ఏది అని అనడం జరిగింది. ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 1, 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 2, 3 మాత్రం సరి అయినది కాదు. 1వది సరి అయినది. ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తాయి. రక్త ఫలికలు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి. తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడడానికి ఉపయోగపడతాయి. తర్వాత 7వ క్వశ్చన్, బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏమిటో తెలియకుండా జీవిస్తున్నటువంటి గిరిజన తెగ ఏది? ఆప్షన్ 1 చెంచులు, ఆప్షన్ 2 గోండులు, ఆప్షన్ 3 బోండా, ఆప్షన్ 4 తోటి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 బోండా తెగ అండి. ఇక్కడ ఈ బోండా తెగ వారు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏమిటో కూడా తెలియకుండా నివసిస్తున్నటువంటి గిరిజన తెగ మనం చెప్పుకోవచ్చు. ఇది విశాఖపట్నం జిల్లాలోని అరకుకు సంబంధించినటువంటి ప్రాంతంలో వీరుంటారు. అదేవిధంగా ఒరిస్సాలోని మల్కాజ్గిరి జిల్లాలో కూడా వీళ్ళు ఉంటారు. తర్వాత 8వ క్వశ్చన్, బోండా స్త్రీలు తయారు చేసే జనపనార బట్టల తయారీలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 జనపనారను వాగులు వంకల్లో 2-3 రోజులు నానబెడతారు. స్టేట్మెంట్ 2 వాటి నుంచి దారాలు తీసి 3 రోజుల పాటు ఎండబెడతారు. ప్రత్యేకమైనటువంటి మగ్గంతో బట్టను నేస్తారు. స్టేట్మెంట్ 3 మార్కెట్లో తెచ్చినటువంటి రంగులతో రుద్ది ఎండలో ఆరబెడతారు. స్టేట్మెంట్ 4 చివరగా వీటికి అందమైనటువంటి చిన్న చిన్న అద్దాలు కుడతారు. ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 1, 3, 4, ఆప్షన్ 3 1, 2, 4, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1, 2, 4 అండి. 3వది సరి అయినది కాదు. ఎందుకు అంటే మార్కెట్లో తెచ్చినటువంటి రంగులతో కాదు, వీళ్ళు సహజంగా మనకు చెట్ల నుంచి తీసినటువంటి రంగులతో వీరు ఏం చేస్తారు అంటే రుద్ది ఎండలో ఆరబెట్టడం జరుగుతుంది. జనపనారను వాగులు వంకల్లో 2-3 రోజులు నానబెట్టి వాటి నుంచి దారాలు తీసి 3 రోజుల పాటు ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ప్రత్యేకమైనటువంటి మగ్గంతో బట్టను నేస్తారు. నేసిన తర్వాత ఏం చేస్తారు అంటే వీళ్ళు సహజంగా దొరికేటువంటి చెట్ల నుంచి తీసినటువంటి రంగులతో రుద్ది ఎండలో ఆరబెడతారు. చివరిగా వాటికి ఫైనల్ కోటింగ్ ఏం చేస్తారు అంటే అందమైనటువంటి చిన్న చిన్న అద్దాలను కుట్టడం ద్వారా అవి కళాత్మకంగా కనిపిస్తాయి. తర్వాత 9వ క్వశ్చన్, కాగితం తయారీలో ఎక్కువగా ఉపయోగించేటువంటి కర్ర ఏది? ఆప్షన్ 1 వెదురు, ఆప్షన్ 2 యూకలిప్టస్, ఆప్షన్ 3 సుబాబుల్, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 సుబాబుల్ అండి. ఇక్కడ కాగితం తయారీలో ఇవన్నీ ఉపయోగిస్తారు, వెదురు, యూకలిప్టస్, దాని తర్వాత సుబాబుల్. కానీ ఎక్కువగా ఉపయోగించే దేన్ని అంటే సుబాబుల్ని.
తర్వాత 10వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసినటువంటి పట్టిక కుటుంబ చరిత్ర. స్టేట్మెంట్ 2, ప్రపంచ అంధుల దినోత్సవం అక్టోబర్ 14. స్టేట్మెంట్ 3, కబడ్డీ ఆటకు మరో పేరు చెడుగుడు. ఇక్కడ ఆప్షన్ 1 1,3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 1,2, ఆప్షన్ 3 1,2,3, ఆప్షన్ 4 3 మాత్రమే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 3 మాత్రమే సరైనదండి. ఇక్కడ ఒకటోది ఎందుకు సరైనది కాదు అంటే, కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసినటువంటి పట్టికను ఏమంటారు అంటే కుటుంబ చరిత్ర కాదు, వంశ వృక్షము అంటారు. అదేవిధంగా ప్రపంచ అంధుల దినోత్సవం ఎప్పుడు అంటే అక్టోబర్ 14 కాదు, సెప్టెంబర్ 14 అండి. అదేవిధంగా కబడ్డీ ఆటకున్నటువంటి మరొక పేరేంటి అంటే చెడుగుడు. ఇది సరి అయినది. తర్వాత 11వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో నివసిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి గిరిజనులు గోండు, కొలామి, ప్రధాన్, తోటి. స్టేట్మెంట్ 2, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులు సవర, ఒరియా, కువి, గదబ. ఆప్షన్ 1 1,2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1,2 కూడా సరి అయినవే. తర్వాత 12వ క్వశ్చన్, మన దేశంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్ అండి. తర్వాత 13వ క్వశ్చన్, క్రింది వాటిలో నీటిపై తేలే మొక్కలు ఏవి? ఆప్షన్ 1 డక్వీడ్, ఆప్షన్ 2 హైడ్రిల్లా, ఆప్షన్ 3 టేప్ గ్రాస్, ఆప్షన్ 4 గుర్రపు డెక్క. ఆప్షన్ 1 1,2 సరైనవి, ఆప్షన్ 2 2,3 సరైనవి, ఆప్షన్ 3 1,4 సరైనవి, ఆప్షన్ 4 2,3 మాత్రమే సరైనవి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ చేయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1,4 అండి. ఇక్కడ డక్వీడ్, దాని తర్వాత గుర్రపు డెక్క, ఇవన్నీ కూడా నీటిపై తేలేటువంటి మొక్కలు, నీటి ఉపరితలం పైన ఉంటుంది. ఇక్కడ గుర్రపు డెక్క చూసుకుంటే ఈ రకంగా నీటిపైన ఉంటుంది. అదేవిధంగా డక్వీడ్ కూడా. దాని తర్వాత టేప్ గ్రాస్, దాని తర్వాత హైడ్రిల్లా అనేటివి నీటి లోపల పెరిగేటువంటి మొక్కలు. తర్వాత 14వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, కలువ, తామర మొక్కల వేర్లు నీటి అడుగున నేలలో పాతుకొని ఉండి నేలపై భాగానికి వస్తాయి. స్టేట్మెంట్ 2, మడ చెట్లు బురద లేదా చిత్తడి నెలలో పెరుగుతాయి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, మొదటిది సరైనది కాదు. ఎందుకు అంటే కలువ, తామర ఇవన్నీ నీటి మొక్కలు. వీటి యొక్క వేర్లు అనేటివి ఎట్లుంటాయి అంటే నీటి అడుగు భాగానికి వెళ్ళి నేలలో పాతుకొని ఉంటాయి. ఉండి ఇవేమవుతాయంటే నీటి ఉపరితలం పైకి భాగానికి వచ్చి ఉంటాయి, నేలపై భాగానికి కాదు. తర్వాత 15వ క్వశ్చన్, గుబురు వేరు వ్యవస్థ కలిగిన వాటిలో లేనిది ఏది? ఆప్షన్ 1 జొన్న, ఆప్షన్ 2 వరి, ఆప్షన్ 3 చింత, ఆప్షన్ 4 మొక్కజొన్న. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 చింత అండి. ఇక్కడ గుబురు వేర వ్యవస్థ కలిగిన వాటిలో లేనిది ఏది అన్నాడు. ఇక్కడ జొన్న, వరి, మొక్కజొన్న ఇవన్నీ గుబురు వేర వ్యవస్థ కలిగినటువంటి మొక్కలు. ఇక్కడ కాండం నుంచి క్రింద కనుక చూసుకుంటే ఈ రకంగా గుబురుగా ఉండేటువంటి వ్యవస్థనే గుబురు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ అంటాము. అలా కాకుండా ప్రధానమైనటువంటి ఒక కాండం ఉండి పార్శ్వమైనటువంటి వేలు ఈ రకంగా ఉంటే దాన్ని తల్లి వేరు వ్యవస్థ అని అంటాము. ఇది చింత అనేది తల్లి వేరు వ్యవస్థకు చెందింది. తర్వాత 16వ క్వశ్చన్, సెంట్లు, సౌందర్య తైలాలు తయారు చేసే పుష్పాల్లో లేనిది? ఆప్షన్ 1 మల్లె, ఆప్షన్ 2 గులాబీ, 3 లిల్లీ, 4 లావెండర్. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకంటే మల్లె, గులాబీ, లిల్లీ, లావెండర్ ఇవన్నీ కూడా మనకు సువాసన వెదజల్లేటువంటి పుష్పాలే కాబట్టి వీటిని సెంట్లు మరియు సౌందర్య లేపనాలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
తర్వాత 17వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 శాకాహారులలో లోపించినటువంటి దంతాలు రదనికలు. స్టేట్మెంట్ 2 వీటికి ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి దంతాలు కుంతకాలు చర్వణకాలు మాత్రమే. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఇక్కడ రెండవది సరైనది కాదు. ఎందుకంటే శాకాహారంలో చీల్చే అటువంటి దంతాలు అనేటివి ఉండవు, వాటిని మనం ఏమంటాము? రదనికలు అంటాము. అదేవిధంగా ఆ రదనికలు కాకుండా మిగిలినటువంటి కుంతకాలు అగ్రచర్వణకాలు చర్వణకాలు అనేటివి వీటికి ఆహారాన్ని తీసుకోవడానికి సహాయపడతాయి. ఇక్కడ రెండే అన్నాం కాబట్టి ఇది సరైనది కాదు. మీకు సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే కూడా నేను చెప్తాను, చాలా మందికి తెలిసే ఉంటుంది. కూర అచ్చ అండి, కూర అచ్చ. కూర అచ్చ అంటే మనకి ఇక్కడ మనకు కు అంటేనేమో కుంతకాలు, రా అంటే రదనికలు, ఆ అంటేనేమో అగ్రచర్వణకాలు, చా అంటేనేమో చర్వణకాలు. ఇక్కడ 2, 1, 2, 3 అనేది దంత విన్యాస సూత్రం అవుతుంది. ప్రతి దాన్ని 4తో గుణిస్తే వాటి యొక్క దంతాల సంఖ్య అనేది వస్తుంది. 2, 4, 8. అదేవిధంగా 4, దాని తర్వాత 4, 2, 8, దాని తర్వాత 4, 3, 12. ఈ రకంగా మనకు మొత్తంగా 32 పనులు అనేటివి రావడం జరుగుతుంది. అంటే ఏ రకమైనటువంటి అడిగినా కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. తర్వాత 18వ క్వశ్చన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు ఎవరు? ఆప్షన్ 1 సునీత లక్ష్మారెడ్డి, ఆప్షన్ 2 సునీత నాయుడు, ఆప్షన్ 3 లీలా లక్ష్మారెడ్డి, ఆప్షన్ 4 లీలా నాయుడు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 లీలా లక్ష్మారెడ్డి అండి. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు ఎవరు అంటే లీలా లక్ష్మారెడ్డి. తర్వాత 19వ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కు కొంత అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి క్వశ్చన్ అనేది ఫంట్ సైజ్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ 19వ క్వశ్చన్, డాక్టర్ బీమాంట్ ప్రయోగంలో ఆహారం జీర్ణం అవ్వడానికి పట్టిన సమయం ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చినటువంటి సమూహాన్ని ఎన్నుకోండి. ఆప్షన్ 1 కడుపులో మరిగించిన పాలు జీర్ణం అవ్వడానికి పట్టేటువంటి సమయం. స్టేట్మెంట్ 2 కడుపులో చిలకబడ్డటువంటి పచ్చిగుడ్డు జీర్ణం అవ్వడానికి పట్టిన సమయం. స్టేట్మెంట్ 3 కడుపులో పచ్చిగుడ్డు జీర్ణం అవ్వడానికి పట్టిన సమయం. స్టేట్మెంట్ 4 జీర్ణ రసాలు ఒక గ్లాసులో పచ్చిగుడ్డు జీర్ణం అవ్వడానికి పట్టినటువంటి సమయం. అంటే జీర్ణ రసాలు గలగ ఒక గ్లాసులో పచ్చిగుడ్డు జీర్ణం అవ్వడానికి పట్టిన సమయం. స్టేట్మెంట్ 5 జీర్ణ రసాలు గల ఒక గ్లాసులో మరిగించినటువంటి పాలు జీర్ణం అవ్వడానికి పట్టినటువంటి సమయం. ఆప్షన్ 1 32415, ఆప్షన్ 2 12534, ఆప్షన్ 3 32145, ఆప్షన్ 4 12543. ఫోర్త్ ఆప్షన్, దాని తర్వాత 5th ఆప్షన్ జీర్ణ రసాలు గల గ్లాసులో అండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా ఆరోహణ క్రమము అన్నారు. ఆరోహణ క్రమం అంటే ఏంటి? తక్కువ నుంచి అంటే ఎక్కువ సమయం నుంచి మనకు తక్కువ సమయం కాకుండా తక్కువ సమయం నుంచి ఎక్కువ సమయానికి అమర్చితే మనం దాన్ని ఏమంటాము? ఆరోహణ క్రమం అంటాము. కడుపులో మరిగించినటువంటి పాలు జీర్ణం అవడానికి పట్టేటువంటి సమయం ఎంత అంటే 2 గంటల 15 నిమిషాలు. అదేవిధంగా కడుపులో చిలకబడ్డటువంటి పచ్చిగుడ్డు జీర్ణం అవ్వడానికి అటువంటి పట్టిన సమయం ఎంత అంటే 2 గంటలు. అదేవిధంగా కడుపులో పచ్చిగుడ్డు జీర్ణం అవ్వడానికి పట్టినటువంటి సమయం ఎంత అంటే 1 గంట 30 నిమిషాలు. అదేవిధంగా మనకి ఇక్కడ జీర్ణ రసాలు గల ఒక గ్లాసులో గుడ్డు జీర్ణం అవ్వడానికి పట్టినటువంటి సమయం కనుక చూసుకుంటే 4 గంటలు. అదేవిధంగా జీర్ణ రసాలు గల ఒక గ్లాసులో మరిగించిన పాలు జీర్ణం అవ్వడానికి పట్టినటువంటి సమయాన్ని కనుక చూసుకుంటే 4 గంటల 15 నిమిషాలండి. ఈ రకంగా మనకు సమయం అనేది ఉంటుంది. అందులో కనుక చూసుకుంటే మనకు ఆరోహణ క్రమాన్ని అడిగాడు, అంటే తక్కువ నుంచి ఎక్కువకు. ఇక్కడ తక్కువగా ఏది ఉందండి? ఆప్షన్ 3 1 గంట 30 నిమిషాలండి. కాబట్టి ఆప్షన్ 3. దాని తర్వాత దీని తర్వాత తక్కువగా ఏది ఉందండి? ఆప్షన్ 2 2. దాని తర్వాత దీని తర్వాత తక్కువగా ఏది ఉందండి? ఆప్షన్ 1. అంటే 3 to 1 అనేది రావడం జరిగింది. ఇక మొత్తం చూడాల్సినటువంటి అవసరం లేదు, మనకు ఆల్రెడీ 3 to 1 అనేది వచ్చేసింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 20వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1
అనితాబాయి మధ్యప్రదేశ్లోని బేథూల్ జిల్లా చిచౌలి గ్రామానికి చెందినది. స్టేట్మెంట్ 2 రతన్పూర్కి చెందినటువంటి శివరాంతో పెళ్లి అనేది జరిగింది. స్టేట్మెంట్ 3 కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ చేతుల మీదుగా నిర్మల్ పురస్కార్ అవార్డుని తీసుకుంది. స్టేట్మెంట్ 4 ఈ అవార్డు కింద ఆమెకు 5 లక్షల చెక్కు అనేది లభించింది. ఇక్కడ సరికానిది ఏది అనడం జరిగింది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ చేతుల మీదుగా తీసుకున్నది నిర్మల్ పురస్కార్ అవార్డు కాదండి, సులభ్ శానిటేషన్ అవార్డు. ఈ నిర్మల్ పురస్కార్ అవార్డు గ్రామాల్లో 100% పారిశుద్ధ్యం అనేది మెయింటైన్ చేస్తే, అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అనేది ఉంటే ఈ రకమైనటువంటి నిర్మల్ పురస్కార్ అనేటువంటి అవార్డుని ఇస్తారు. ఈ నిర్మల్ పురస్కార్ అవార్డు అనేది ఎవరిస్తారు అంటే రాష్ట్రపతి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 21వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 కుండాలు తయారు చేయడానికి ముందుగా బంకమన్ను తెచ్చి నీళ్లు పోసి నానబెట్టాలి. స్టేట్మెంట్ 2 సలపతో కొట్టిన తర్వాత కుమ్మరి సారెపైన పెట్టి త్రిప్పి కుండ ఆకారంలో తయారు చేస్తారు. స్టేట్మెంట్ 3 తర్వాత మొదట ఎండలో ఆరబెట్టి తర్వాత నీడకు ఉంచుతారు. స్టేట్మెంట్ 4 చివరగా ఆరినటువంటి కుండలను కుమ్మరి ఆవంలో కాలుస్తాడు. ఇక్కడ ఆప్షన్ 1 1 3 4, ఆప్షన్ 2 1 2 3 4, ఆప్షన్ 3 1 2 4, ఆప్షన్ 4 1 4. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 1,4 మాత్రమే సరైనవి, 2,3 అనేటివి సరైనవి కాదు. ఎందుకు అంటే కుండలు తయారు చేయడానికి ముందుగా బంకమన్ను తెచ్చి నీళ్లు పోసి నానబెడతారు. పెట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే ఆ మట్టిని కుమ్మరి సారపైన పెట్టి సరైనటువంటి ఆకారం రావడానికి సలపతో కొడతారు, కానీ సలపతో కొట్టిన తర్వాత కుమ్మరి సారపైన పెట్టరు. తర్వాత మొదట ఎండలో ఆరబెట్టి అన్నారు, కాదు, మొదట నీడలో ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఎండలో ఆరబెడతారు. తర్వాత 22వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానివి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 రామప్ప చెరువు ములుగు జిల్లాలో ఉన్నటువంటి మానవ నిర్మిత చెరువు. స్టేట్మెంట్ 2 12వ శతాబ్దంలో దీన్ని నిర్మించడం జరిగింది. స్టేట్మెంట్ 3 ఈ చెరువు 26 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉంది. ఇక్కడ సరికానివి ఏవేయడం జరిగింది. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,2, ఆప్షన్ 4 పైవేవి కావు. 1213లో దీన్ని నిర్మించడం జరిగింది. క్రీస్తు శకం, ఈ క్రీస్తు శకాన్ని ఇప్పుడు సాధారణ శకం అంటారు. 1213లో దీన్ని నిర్మించడం జరిగింది. అంటే శతాబ్దం దేన్నంటాం మరి, 13వ శతాబ్దము అంటాము. తర్వాత ఈ చెరువు 26 చదరపు కిలోమీటర్లు విస్తరించి కాదండి, 24 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దీనిని కాకతీయుల యొక్క సేనాని కనుక చూసుకుంటే రేచర్ల రుద్రుడు నిర్మించడం జరిగింది. తర్వాత 23వ క్వశ్చన్, ICAR అనగా ఆప్షన్ 1 ఇండియన్ కమిటీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఆప్షన్ 2 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఆప్షన్ 3 ఇండియన్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఆప్షన్ 4 పైవేవి కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 అండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండి. ఇక్కడ ఇది ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1929లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 24వ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము. నేను దీన్ని జతపరిచేలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ లైవ్లో నేను మాట్లాడుతూ ఉంటే గొంతు అయితే ఆరిపోతుందండి. కాబట్టి ఖచ్చితంగా 1 గంట అనేది పట్టొచ్చు మనకి ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయ్యే వరకు. ఒక వాటర్ బాటిల్ పక్కకు పెట్టుకొని కూర్చునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ రెమో అనేది ఏంటండి, భాష, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. తర్వాత హత అనేది ఏంటి అంటే సంత అండి, ఇక్కడ ఏమొస్తుంది, ఏ అనేది వస్తుంది. దాని తర్వాత బినియం ప్రోదా అంటే వస్తు మార్పిడి విధానం అండి, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే డి అనేది వస్తుంది. తర్వాత
పోరోజు అంటే ఎవరు అంటే బోండో పోరోజు ప్రజలు అండి. కాబట్టి ఇక్కడ బి అనేది వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ రకంగా గీతలు పెట్టుకుంటారండి. ఈ రకంగా గీతలు పెట్టుకుంటే ఎగ్జామ్ లో మనకు కన్ఫ్యూజన్ అవుతాం కాబట్టి ఈ రకంగా పక్కకు రాసుకుంటే సులభంగా మనం గుర్తించుకోవచ్చు. ఇక్కడ సిఏబిడి అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2లో ఉంది. తర్వాత 25వ క్వశ్చన్, అండోత్పాదకాలు లేదా శిశు ఉత్పాదక జీవుల్లో ఒక సరైనటువంటి సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 మొసలి, గుడ్లగూప, చేప. ఆప్షన్ 2 పాము, బల్లి, జిరాఫీ. ఆప్షన్ 3 నెమలి, ఎలుక, కప్ప. ఆప్షన్ 4 బాతు, చేప, ఉడత. అంటే అది అండోత్పాదకాలైనా లేదంటే శిశోత్పాదకాలైనా ఏదైనా ఒక సరైనటువంటి సమూహం ఉండే విధంగా దాన్ని జతపరచండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 అండి. ఇక్కడ ఆప్షన్ 1 లో గనక ఇవన్నీ అండోత్పాదక జీవులు అండి. ఇక్కడ మొసలి గుడ్లు పెడుతుంది, అదేవిధంగా గుడ్లగుప్ప గుడ్లే పెడుతుంది, చేప కూడా మనకు గుడ్లే పెడుతుంది. ఇక్కడ మిగిలిన అన్ని మిక్స్ అయి ఉన్నాయి. ఇక్కడ పాము గుడ్లను పెడుతుంది, అదేవిధంగా పిల్లల్ని అనే పాములు కూడా ఉంటాయి. అదేవిధంగా బల్లి గుడ్లను పెడుతుంది, జిరాఫీ పిల్లల్ని అంటుంది. కాబట్టి ఇది సరైనది కాదు. నెమలి గుడ్లు పెడుతుంది, ఎలుక పిల్లల్ని అంటుంది, కప్ప గుడ్లు పెడుతుంది. కాబట్టి ఇది కూడా సరైనది కాదు. బాతు గుడ్లు పెడుతుంది, చేప గుడ్లు పెడుతుంది, ఉడత కనుక మనకు పిల్లల్ని అంటుంది. కాబట్టి ఇది కూడా సరైనది కాదు. తర్వాత 26వ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయింది ఏది? స్టేట్మెంట్ 1, జనతా ఫ్రిజ్ తయారు చేయడానికి ముందుగా 2 సిమెంట్ తొట్టెల మధ్య 3-4 మీటర్ల ఖాళీ ఉండేటట్లు చూసుకోవాలి. స్టేట్మెంట్ 2, పెద్ద తొట్టెలో 2 నుంచి 3 మీటర్ల మందం వరకు ఇసుక పోయాలి. స్టేట్మెంట్ 3, ఇసుకను నీటితో తడుపుతూ లోపల కుండీల్లో కూరగాయలు, పండ్లు గాని ఉంచాలి. ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 2 1, 3 సరైనవి. ఆప్షన్ 3 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏవి కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 పైవేవి కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ 3 ఒకటే సరైనది. ఆ 3 అనేటువంటి ఆప్షన్ ఎక్కడా లేదు కాబట్టి ఆప్షన్ 4 పైవేవి కావండి. ఇక్కడ జనతా ఫ్రిడ్జ్ ని తయారు చేసుకోవడానికి ముందుగా 2 సిమెంట్ తొట్టెల మధ్య 3-4 మీటర్లు కాదండి, సెంటీమీటర్లు మాత్రమే ఖాళీ అనేది ఉంచాలి. అదేవిధంగా పెద్ద తొట్టిలో కనుక చూసుకుంటే 2 లేదా 3 మీటర్ల మందంతో కాదండి, అది కూడా సెంటీమీటర్ల వరకే ఇసుక అనేది పోయాలి. ఈ రకంగా మనకు ఇసుకను నీటితో తడుపుతూ లోపల కుండీల్లో కూరగాయలు గాని పండ్లు గాని ఉంచుకోవాలి. అంటే దాన్నే మనం ఏమంటాము అంటే జనతా ఫ్రిడ్జ్ అంటాము. తర్వాత 27వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1, అడవుల్లో సంచరించే ఏనుగుల గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. స్టేట్మెంట్ 2, సాధారణంగా ఏనుగుల గుంపును పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి ఆడ ఏనుగు నాయకత్వం అనేది వహిస్తుంది. ఈ ఆడ ఏనుగును మిగతా ఏనుగులన్నీ అనుసరిస్తాయి. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ సరైన దాన్ని ఎన్నుకోవాలి. ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది కాదు. ఎందుకు అంటే అడవుల్లో సంచరించే ఏనుగుల గుంపుల్లో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. సాధారణంగా ఏనుగుల గుంపును పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి ఆడ ఏనుగు కాదండి, వయస్సులో అంటే వయస్సు ఎక్కువగా ఉన్నటువంటి ఆడ ఏనుగు అనేది నాయకత్వం వహిస్తుంది. ఈ ఆడ ఏనుగుని మిగతా ఏనుగులు అనుసరిస్తాయి. ఇది మనకి ఎక్కడికి వెళ్ళినా తప్పట్లేదండి, ఏం చేద్దాం మరి. తర్వాత 28వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ 1, కబడ్డీ ఆట జట్టు ఆట, ప్రతి జట్టులో 7 సభ్యులు ఉంటారు. స్టేట్మెంట్ 2, కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడ వరకు కొనసాగించాలి, అలా కాకుండా కూత మధ్యలో ఆపితే అవుట్ అయినట్లే. స్టేట్మెంట్ 3, ఆటగాడు చివరి గీతను తప్పకుండా తాకాలి, అలా తాకనప్పుడు అవుట్ అయినట్లే. స్టేట్మెంట్ 4, జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు కొత్తగా అవుట్ అయినటువంటి సభ్యుడు మళ్ళీ జట్టులో చేరాలి. స్టేట్మెంట్ 5, శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడకూడదు. చాలా సులభమైనటువంటి అంశమే అని పైన మనం చదువుతూ ఉంటాము. ఈ రకంగా క్వశ్చన్ అనేది దీనిపైన వచ్చింది అనుకోండి, చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే ఎగ్జామ్ వాతావరణం అంటే ఆల్రెడీ మనం ఒక డైలమాలో ఉంటాము. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మైండ్ అనేది పనిచేయదండి. కాబట్టి చదివేటువంటి ప్రతి అంశాన్ని అది 3rd క్లాసా 4th క్లాసా 5th క్లాసా అని చూడకూడదు. దానిపైన క్వశ్చన్ తలుచుకుంటే వాళ్ళు ప్రొఫెసర్లు తయారు చేస్తారు, ఎట్లయినా కూడా ఇయ్యొచ్చు. కాబట్టి జాగ్రత్తగా చదవాలి. ఫాస్ట్ గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1 to 5 సరైనవి, దాని తర్వాత 3, 4 సరైనవి కాదు. ఎందుకు అంటే ఆటగాడు చివరి గీతను తప్పకుండా తాకాలి కాదండి, ఆటగాడు చివరి గీతను తాకితే ఏమైతుందండి, అవుట్ అయినట్లే. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. జట్టుకు పాయింట్ వచ్చినప్పుడు కొత్తగా అవుట్ అయినటువంటి సభ్యుడు మళ్ళీ జట్టులో చేరడండి, కొత్తగా అవుట్ అయిన సభ్యుడు చేరడు. పాతగా అవుట్ అయి ఉన్నట్టు ఆల్రెడీ అవుట్ అయి ఉన్నటువంటి ముందుగానే ఇతనికంటే ముందుగానే అవుట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అందులో ముందెవరు అవుట్ అవుతారో వాళ్ళు చేరుతారు. తర్వాత 29వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం అటవీ జంతువులను వేటాడడం విక్రయించడం నేరము. స్టేట్మెంట్ 2 ఈ నేరానికి పాల్పడిన వారికి 5 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా. ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఆప్షన్ 2 1 సరైనది, రెండవది సరైనది కాదు. ఆప్షన్ 3 1, 2 సరైనవి కాదు. ఆప్షన్ 4 1 సరైనది కాదు, 2 సరైనది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1 సరైనది, రెండవది సరైనది కాదు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 షెడ్యూల్ 1 ప్రకారం అటవీ జంతువులను వేటాడడం విక్రయించడం అనేది నేరం. ఈ రకమైనటువంటి నేరానికి పాల్పడితే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా అనేది విధించడం జరుగుతుంది. ఒక్కోసారి 2 కూడా విధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 30వ క్వశ్చన్, రాజ్యాంగ మసాయిదా కమిటీలోని సభ్యుల్లో లేనివారెవరు? ఆప్షన్ 1 సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. ఆప్షన్ 2 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఆప్షన్ 3 పిటి కృష్ణమాచార్యులు. ఆప్షన్ 4 గురురాజ్ సింగ్. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 గురురాజ్ సింగ్ ఈ రకమైనటువంటి ముసాయిదా కమిటీలో లేరండి. ముసాయిదా కమిటీలో కనుక చూసుకుంటే ఒక చైర్మన్, అదేవిధంగా 6 సభ్యులు అనే వాళ్ళు ఉంటారు. అందులో కనుక చూసుకుంటే సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, తర్వాత పిటి కృష్ణమాచార్యులు, దాని తర్వాత గోపాలస్వామి అయ్యంగార్, తర్వాత మాధవరావు, అదేవిధంగా కేఎం మున్షి. మొత్తంగా 6 సభ్యులు, ఒక చైర్మన్ ఉంటాడు. తర్వాత 31వ క్వశ్చన్, నవీన్ తన ఇంటి ఆగ్నేయ దిశలో బావి తవ్వించాలనుకున్నాడు, కానీ వాస్తు నిపుణుడు నవీన్ అనుకున్న దానికి సరిగ్గా ఎదురుగా బావి తవ్వించాలి అని సూచించాడు. అయినా నవీన్ ఎక్కడ బావి తవ్వించాలి? ఆప్షన్ 1 వాయువ్యం. ఆప్షన్ 2 నైరుతి. ఆప్షన్ 3 ఈశాన్యం. ఆప్షన్ 4 పశ్చిమం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 వాయువ్యం అండి. ఇక్కడ మనకు ఎవరికైనా దిక్కులు గనక మూలలు గనక తెలియకపోతే ఈ రకమైనటువంటి కోడ్ ని గుర్తుంచుకోండి. పాత వాళ్ళకైతే తెలుస్తుంది, కొత్త వాళ్ళైతే ఎవరైనా ఇబ్బంది ఉంటే గనక ఈ కోడ్ గుర్తుంచుకోండి. ఊయితు ఆద నైపవ, ఊయితు ఆద నైపవ, ఆద నైపవ. ఇక్కడ కొంచెము మనకు ఈ మౌస్ తోటి రాయడం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అర్థం చేసుకోండి. ఆద నైపవ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఊయితు ఆద నైపవ. ఉత్తరము, దక్షిణము, దాని తర్వాత తూర్పు, పడమర, ఇవన్నీ మెయిన్. దాని తర్వాత ఇక్కడ ఈశాన్యము, దాని తర్వాత దానికి ఆపోజిట్ గా నైరుతి, దాని తర్వాత వాయువ్యము, దాని తర్వాత దానికి ఆపోజిట్ గా ఆగ్నేయం అనేది ఉంటుంది. తర్వాత 32వ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ నుంచి ఒక 3-4 క్వశ్చన్లు నేను తయారు చేయొచ్చండి. కానీ మీకు క్వాలిటీ అనేది ఒకవేళ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ నుంచి కూడా మనకు చాలా గట్టిగా క్వశ్చన్స్ అనేటివి ఇవ్వాలి అనుకుంటే ఈ రకంగా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. మనకు డిఎస్సిలో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అనేది మెండుగా ఉంది. కానీ టెట్లో రాకపోవచ్చు, కానీ డిఎస్సికి మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఇలాంటి ప్రశ్నలను మనం ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేవి మీకు ఇవ్వడం జరిగింది. 32 క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నటువంటి 30 రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారాన్ని అందించాలి. స్టేట్మెంట్ 2 తెల్ల కాగితంపై కూడా దరఖాస్తుని ఇవ్వవచ్చు. స్టేట్మెంట్ 3 జీవించే హక్కుకు సంబంధించినటువంటి విషయాల్లో 48 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. స్టేట్మెంట్ 4 సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2A2 ప్రకారము సమాచారాన్ని ధృవీకరించి ఇవ్వాలి. ఆప్షన్ 1 1 2 3 4. ఆప్షన్ 2 1 2 4. ఆప్షన్ 3 1, 2. ఆప్షన్ 4 1 3 4.
ఎంత వాటర్ తాగినా నోరు అనేది ఎండకపోతుందండి. కాబట్టి అప్పుడప్పుడు స్పెల్లింగ్స్ మిస్టేక్స్ పలికితే గనక అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1, 2 అనేటివి సరైనవండి, మిగిలినవి సరైనది కాదు. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే జీవించే హక్కుకు సంబంధించినటువంటి విషయాల్లో 48 రోజులు కాదు 48 గంటల్లో సమాచారం అనేది ఇవ్వాలి. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2A2 ప్రకారం కాదండి, సెక్షన్ 2J3 ప్రకారం, సెక్షన్ 2J3 ప్రకారం సమాచారాన్ని ధృవీకరించి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 33వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 మన రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల సంఖ్య 22. స్టేట్మెంట్ 2 రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం అనేది పట్టింది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినవే. తర్వాత 34వ క్వశ్చన్, మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులో ఉండి ఎంత వయసు రాగానే గుంపు వదిలి వెళ్ళిపోతాయి? ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 13, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 15. ఈ మగ ఏనుగులు ఏం చేస్తాయంటే 15 సంవత్సరాలు రాగానే గుంపులో ఉండి దాని తర్వాత 15 సంవత్సరాల కంటే ముందు గుంపులో ఉంటాయి. దాని తర్వాత 15 సంవత్సరాలు రాగానే ఏమవుతాయంటే ఆ గుంపును వదిలి వేరుపడతాయి. తర్వాత 35వ క్వశ్చన్, మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరు కాగల సభ్యులు? ఆప్షన్ 1 మండలం పరిధిలో గల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు. స్టేట్మెంట్ 2 మండలం పరిధిలో గల మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు. ఆప్షన్ 3 కోఆప్టెడ్ సభ్యులు. ఆప్షన్ 4 మండలం పరిధిలో గల గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు. స్టేట్మెంట్ 5 మండల స్థాయిలో గల కార్యాలయ అధికారులు. ఆప్షన్ 1 1 2 3 4 5, ఆప్షన్ 2 2 3 4 5, ఆప్షన్ 3 1 2 3 5, ఆప్షన్ 4 5 ఏవి కావు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 1 2 3 5 అండి. ఇక్కడ 4 ఎందుకు కాదు అంటే వీళ్ళు ఈ రకమైనటువంటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరు కాగలిగినటువంటి సభ్యులే. కానీ ఇక్కడ 4th ఆప్షన్లో కనుక చూసుకుంటే మండలం పరిధిలో గల గ్రామ పంచాయతీ సర్పంచులు హాజరు కావచ్చు, కానీ వార్డు మెంబర్లు హాజరు కావడానికి వీల్లేదు. మిగిలిన వాళ్ళంతా కూడా ఈ సర్వసభ్య సమావేశానికి హాజరు కావచ్చు. తర్వాత 36వ క్వశ్చన్, పిల్లల యొక్క ఆటల సమయం ఎంత? ఆప్షన్ 1 సాయంత్రం 4 నుండి 5, ఆప్షన్ 2 సాయంత్రం 5 నుంచి 6, ఆప్షన్ 3 సాయంత్రం 4 నుంచి 6, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 సాయంత్రం 4 నుండి 6. తర్వాత 37వ క్వశ్చన్, మన రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 1949 నవంబర్ 26, ఆప్షన్ 2 1950 జనవరి 26, ఆప్షన్ 3 1950 జనవరి 24, ఆప్షన్ 4 1949 జనవరి 26. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1950 జనవరి 26న కనుక చూసుకుంటే మన రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఈ 1949 నవంబర్ 26 అనేది మనకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఆమోదించింది మన యొక్క రాజ్యాంగాన్ని. తర్వాత క్రింది వాటిలో 38వ క్వశ్చన్ సరి అయిన దాన్ని ఎన్నుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 దర్జీ పిట్టల్లో మగ పక్షులు మాత్రమే గూడిని కడతాయి, వీటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. స్టేట్మెంట్ 2 ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. ఇక్కడ ఆప్షన్ 1 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 1 సరైనది, రెండవది సరైనది కాదు. ఆప్షన్ 3 1 సరైనది కాదు, 2 సరైనది. ఆప్షన్ 1 1, 2 సరైనవి కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1 సరైనది కాదు, రెండవది సరైనది. దర్జీ పిట్టల్లో కాదండి, గిజ్జిగాడు పక్షుల్లో కనుక చూసుకుంటే మగ పక్షులు మాత్రమే గూడిని కడతాయి, వీటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుంది. దాని తర్వాత స్టేట్మెంట్ 2 కనుక చూసుకుంటే ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయండి, కందిరీగల్లో. స్టేట్మెంట్ 2 అనేది సరి అయినది. తర్వాత 39వ క్వశ్చన్, కట్టడాలు నిర్మించినటువంటి సంవత్సరాల ఆధారంగా
సరైనటువంటి వరుస క్రమం ఏది? ఆప్షన్ 1 సారనాథ్ స్తూపం, అమరావతి స్తూపం, కుతుబ్ మినార్, ఎర్రకోట. ఆప్షన్ 2 సారనాథ్ స్తూపం, ఎర్రకోట, చార్మినార్, 1000 స్తంభాల గుడి. ఆప్షన్ 3 సారనాథ్ స్తూపం, అమరావతి స్తూపం, ఎర్రకోట, కుతుబ్ మినార్. ఆప్షన్ 4 సారనాథ్ స్తూపం, చార్మినార్, ఎర్రకోట, 1000 స్తంభాల గుడి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 సారనాథ్ స్తూపం, అమరావతి స్తూపం, కుతుబ్ మినార్, ఎర్రకోట అండి. ఈ కట్టడాలు ఆ వంశాల ఆధారంగా మీకు ఇవ్వడం జరిగింది. మొదటగా కనుక చూసుకుంటే మౌర్య వంశస్థులు ఈ సారనాథ్ స్తూపాన్ని, అదేవిధంగా మనకు శాతవాహనులు కనుక చూసుకుంటే అమరావతి స్తూపాన్ని, అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్లు కుతుబ్ మినార్ని, దాని తర్వాత వచ్చినటువంటి మొఘల్స్ ఎర్రకోటను నిర్మించడం జరిగింది. తర్వాత 40వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 చీమ తనకంటే 50 రెట్ల బరువైనటువంటి పదార్థాన్ని మోయగలుగుతుంది. స్టేట్మెంట్ 2 తల వెనుక భాగంలో గల 2 ఫీలర్స్ సహాయంతో ఇతర చీమలకు సమాచారం అందిస్తాయి. స్టేట్మెంట్ 3 ఆహార పదార్థాలను దవడలతో ముక్కలుగా చేస్తాయి. సరైనవి ఏవి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1,2, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1,3 అండి. క్రింది వాటిలో సరైనవి ఏవి అన్నాము, 1,3 సరైనది. రెండోది ఎందుకు సరికాదు అంటే వీటి యొక్క తల వెనక భాగంలో కాదండి, ముందు భాగంలో 2 ఫీలర్స్ ఉంటాయి. ఇవి ఇతర చీమలకు సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడతాయి. తర్వాత 41వ క్వశ్చన్, భూకంపాలు వచ్చినటువంటి అంటే భూకంపాలు దాని తర్వాత ప్రకృతి వైపరీత్యాలు వచ్చినటువంటి సంవత్సరాలను ఇవ్వడం జరిగింది. నేను వీటిని జతపరిచేలోపు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ మొదటగా బుర్జ్ భూకంపం కనుక చూసుకుంటే మనకు ఎప్పుడు వచ్చింది అంటే 2021లో రావడం జరిగింది, 2001లో రావడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ బి అనేది వస్తుంది. దాని తర్వాత లాథూర్ భూకంపం కనుక చూసుకుంటే మనకు డి, ఇక్కడ 1993లో రావడం జరిగిందండి. ఇక్కడ దాని తర్వాత డి అనేది వస్తుంది. దివ్యసీమ ఉప్పెన కనుక చూసుకుంటే అందరికీ తెలిసిందే 1977లో వచ్చింది. ఇక్కడ సి అనేది ఉంటుంది. తర్వాత కృష్ణానదికి వరదలు ఎప్పుడు వచ్చాయి, మిగిలింది ఏంటి ఏ, కాబట్టి ఇక్కడ ఏ అనేది వస్తుంది. BDCA అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1. తర్వాత 42వ క్వశ్చన్, విత్తనాల ప్రయాణాన్ని జతపరచండి. నేను దీన్ని జతపరచేలోపు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఇక్కడ మొదటగా గాలి అండి. గాలి ద్వారా ఏమి వ్యాపనం చెందుతుంది అంటే ప్రయాణం చెందుతుంది, జిల్లేడు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సి అనేది. దాని తర్వాత జంతువుల ద్వారా పల్లేరు, ఇక్కడ ఏమొస్తుంది బి అనేది వస్తుంది. దాని తర్వాత సముద్రపు నీటి ద్వారా కొబ్బరి అనేది ప్రయాణం చెందుతుంది, దాని యొక్క విత్తనం. తర్వాత మానవుని ద్వారా వయ్యారి బామ అంటే మనకు వేరే దేశం నుంచి తీసుకొచ్చాం కదా, వేరే దేశం ఎందుకు అంటున్నా అంటే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది నెక్స్ట్ ఉంది కాబట్టి వేరే దేశం అంటున్నాను. వేరే దేశం నుంచి మనం తీసుకొని రావడం ద్వారా గోధుమలు, దాంతో వచ్చినటువంటి కలుపు మొక్క ఈ వయ్యారి బొమ్మ పేరు బాగానే ఉంది కాబట్టి, కానీ ఇది చూపించేటువంటి ప్రభావం మాత్రం దారుణంగా ఉంటుంది. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది వస్తుంది. దాని తర్వాత CBDA అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 43వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 పార్థీనియం మొక్క మరో పేరు వయ్యారి బామ. స్టేట్మెంట్ 2 ఆస్ట్రేలియా నుండి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చింది. స్టేట్మెంట్ 3 ఈ కలుపు మొక్క యొక్క ఆకుల వలన ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తున్నాయి. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1,2, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 1 మాత్రమే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1,3 మాత్రమే సరైనవి, మిగిలింది సరైనది కాదు. ఎందుకు అంటే ఇక్కడ పార్థీనియం యొక్క మరో పేరు వయ్యారి బామ. ఆస్ట్రేలియా నుంచి కాదండి రెండోది సరైనది కావడానికి కారణం ఏంటి అంటే ఆస్ట్రేలియా అన్నాం కాబట్టి. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో పాటు మనకు వచ్చినటువంటి దరిద్రమే ఈ వయ్యారి బామ. కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే దీనిలో మనకు పూలు ఉంటాయి కదా, దాని నుంచి పుప్పడి అనేది వస్తుంది. ఆ రకమైనటువంటి పుప్పడి ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు, దాని తర్వాత కంటికి సంబంధించినటువంటి వ్యాధులు అనేటివి వస్తాయి. తర్వాత 44వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1
సర్ జాన్ మార్షల్ 1922లో జరిపినటువంటి తవ్వకాల ఫలితంగా సింధు నాగరికత బయటపడింది. ప్రధానంగా ఇది గ్రామీణ నాగరికత. స్టేట్మెంట్ వీరి ముఖ్య వృత్తి వ్యవసాయం, వరి, గోధుమ, బార్లీ ప్రధాన ఆహార పంటలు. స్టేట్మెంట్ 3 పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేసేవారు. స్టేట్మెంట్ 4 పశుపతిని, అమ్మ తల్లిని పూజించేవారు. ఆప్షన్ 1 1 2 3 4, ఆప్షన్ 2 1 2 3, ఆప్షన్ 4 1, 2, ఆప్షన్ 4 2 3 4. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 2 3 4 సరైనవి. మిగిలినటువంటిది సరైనది కాదు. ఎందుకు అంటే ఇక్కడ సర్ జాన్ మార్షల్ 1922లో జరిపినటువంటి తవ్వకాల ఫలితంగానే సింధు నాగరికత అని బయటపడింది. కానీ ఇది ప్రధానంగా గ్రామీణ నాగరికత కాదండి, పట్టణ. తర్వాత 48వ క్వశ్చన్. రిత్విక్ సాయి తన 5వ తరగతి పుస్తకాన్ని పడేయకుండా తన తమ్ముడికి ఇచ్చాడు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి 3R సూత్రాల్లో ఎన్నవ సూత్రం పాటించాడు? ఆప్షన్ 1 మొదటి సూత్రం, ఆప్షన్ 2 రెండవ సూత్రం, ఆప్షన్ 3 మూడవ సూత్రం, ఆప్షన్ 4 పైవేవి కావు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 రెండవ సూత్రం అండి. మనకు 3R అనేటువంటి సూత్రం అనేది ఒకటి ఉంది. అందులో కనుక చూసుకుంటే మొదటి R అంటే ఏంటి అంటే రెడ్యూస్ అండి, తగ్గించడం కాలుష్యాన్ని. తర్వాత రీయూస్, తిరిగి ఉపయోగించడం. ఇక్కడ ఏం చేశాడు? తిరిగి మళ్ళీ ఉపయోగపడే విధంగా తన యొక్క తమ్ముడికి ఇవ్వడం జరిగింది. తర్వాత మూడవ ఆర్ ఏం తెలియజేస్తుంది అంటే రీసైకిల్, వ్యర్థం నుంచి అర్థం అనేది తీసుకురావాలంటే మళ్ళీ అవి వాటి ద్వారా మనకు నూతన వస్తువులు తయారు చేసి రీసైకిల్ చేసి వినియోగించుకునే విధంగా తయారు చేయడం రీసైకిల్ అండి. తర్వాత 49వ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 బెనికిన గాయంపై ఆయింట్మెంట్ గట్టిగా రాసి ఐస్ తో కాపడం పెట్టాలి. స్టేట్మెంట్ 2 వ్యక్తి పాయిజన్ తీసుకున్నట్లయితే విష తీవ్రతను తగ్గించడానికి వ్యక్తికి వాంతి చేయించాలి. నీటిని తాగిస్తూ వీలైనంత తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. స్టేట్మెంట్ 3 వ్యక్తికి వడదెబ్బ తగిలినట్లు అయితే ముందుగా చల్లని నీళ్లు తాగించాలి. ఆ తర్వాత ORS ద్రావణాన్ని అందించి నీడ ప్రాంతానికి తీసుకువెళ్ళాలి. స్టేట్మెంట్ 4 అగ్ని ప్రమాదంలో SDR అనేటువంటి నియమాన్ని పాటించాలి. ఇక్కడ సరికాని దాన్ని గుర్తించాలి. ఆప్షన్ 1 1 2 3 4, ఆప్షన్ 2 1 2 3, ఆప్షన్ 3 3, 4, ఆప్షన్ 4 పైవేవి కావు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 2 3 అండి. 1 2 3 అనేటివి సరి అయినవి కాదు, 4 అనేది సరి అయినది. అగ్ని ప్రమాదంలో SDR అనేటువంటి నియమాన్ని పాటించాలి. SDR అంటే అందరికి తెలిసిందే, స్టాప్, డ్రాప్, రోలు. తర్వాత ఆగండి, పడండి, దొర్లండి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అండి. ఇక్కడ మొదటగా మనకు బెనికిన గాయంపై ఆయింట్మెంట్ గట్టిగా రాసి అన్నాము. బెనికిన గాయంపై ఆయింట్మెంట్ అనేది రాయొద్దండి. ఏదైనా ఒక పాలిథిన్ కవర్ పైన కవర్ పెట్టేసి దానిపైన ఐస్తో కాపడం పెట్టాలి. తర్వాత పాయిజన్ తీసుకున్నట్లయితే ఆ వ్యక్తిని ఏం చేయాలంటే వాంతి చేయించద్దండి. వాంతి చేయించకుండా ఏం చేయాలంటే నీటిని తాగిస్తూ వీలైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇది ప్రథమ చికిత్సలో భాగంగా చెప్పడం జరుగుతుంది. వ్యక్తికి వడదెబ్బ తగిలినట్లయితే ముందుగా చల్లని నీళ్లు తాగించడం కాదండి, చల్లని నీళ్లతో ఒళ్ళంతా దుడవాలి. తర్వాత ORS ద్రావణాన్ని అందించి నీడ ప్రాంతానికి తీసుకెళ్ళాలి. తర్వాత 50వ క్వశ్చన్. నేను దీన్ని జతపరిచేలోపు ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆప్షన్ 1 అలుగు. అలుగు అంటే ఏంటి అంటే వర్షాలు అధికంగా పడి చెరువు నిండినప్పుడు నీరు పోవడానికి చేసినటువంటి ఏర్పాటుని ఏమంటారు అంటే అలుగు అంటారు. ఇక్కడ ఏమొస్తుంది? ఆప్షన్ A. తర్వాత ఆప్షన్ 2 మన స్టేట్మెంట్ ఆప్షన్ 2 ఏమవుతుంది అంటే తూము అండి. మనకు కాలువలో నీరు వదలడానికి ఆపడానికి ఉండేటువంటి ఏర్పాటుని మనం ఏమంటాము అంటే తూము అంటాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? B అనేది వస్తుంది. తర్వాత కాలువ, వరద నీరు బాగా వచ్చే ప్రాంతాల నుంచి నీరు చెరువుకు చేరడానికి, చెరువులో నీటి పంట పొలాలకు చేరడానికి ఏర్పాటు చేసినటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే కాలువ అంటాం. కాబట్టి ఇక్కడ C అనేది వస్తుంది. తర్వాత కుంట, ఎటువంటి కాలువలు లేకుండా వర్షపు నీరు నిల్వ ఉండేటువంటి లోతట్టు ప్రాంతాన్ని ఏమంటామంటే కుంట అంటాము. కాబట్టి ఇక్కడ కూడా D వస్తుంది. ABCD అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం.
అంటే ఇక్కడ ఈ ఒక్క క్వశ్చన్ నేను 4 క్వశ్చన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఒకటే క్వశ్చన్లో మీకు అన్ని కవర్ చేయడం జరిగింది. అలుగు అంటే ఏంది, తూము అంటే ఏంది, కాలు అంటే ఏంది, కుంట అంటే ఏంది అన్ని కవర్ చేసే విధంగా ఈ రకంగా ప్రశ్నలు అనేటివి మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఉంటే ఇలాంటి మరిన్ని టెస్టులు మీకు అందివ్వగలుగుతాను. కాబట్టి ఈ టెస్ట్ను వీలైనంత వరకు మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత 51వ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. నేను వీటిని జతపరిచేలోపు ఫాస్ట్గా మీ సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి. సైనా నెహ్వాల్ కనుక చూసుకుంటే బ్యాడ్మింటన్ ఇక్కడ ఉందండి ఈ, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఈ అనేది వస్తుంది. తర్వాత కోనేరు హంపి ఏ క్రీడకు చెందింది, చెస్, కాబట్టి ఇక్కడ ఏంది ఏ అనేది వస్తుంది. తర్వాత మిథాలీ రాజ్ క్రికెట్కు చెందింది కాబట్టి ఇక్కడ బి వస్తుంది. తర్వాత మేరీ కోమ్ బాక్సింగ్ ఇక్కడ ఏమొస్తుంది సి అనేది వస్తుంది. తర్వాత కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ ఇక్కడ ఎఫ్ అనేది వస్తుంది. తర్వాత సానియా మీర్జా కనుక చూసుకుంటే టెన్నిస్ అండి, టెన్నిస్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ జి అనేది వస్తుంది. తర్వాత గగన్ నారంగ్ ఏం చేస్తాడండి, షూటింగ్ చేస్తాడు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది డి అనేది వస్తుంది. కాబట్టి ఈఏబి సిఎఫ్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 అండి. తర్వాత 52వ క్వశ్చన్, కుతుబ్ మినార్ యొక్క ఎత్తు ఎంత? ఆప్షన్ 1 225 మీటర్లు, ఆప్షన్ 2 225 అడుగులు, ఆప్షన్ 3 72.5 మీటర్లు, ఆప్షన్ 4 2 and 3. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 2 and 3 అండి. ఇక్కడ దీని యొక్క ఎత్తును కనుక చూసుకుంటే 72.5 మీటర్లు ఉంటుంది. అదేవిధంగా దీని అడుగుల్లో కనుక చూసుకుంటే దాదాపుగా 225 అడుగుల వరకు ఉంటుంది. అదేవిధంగా కొన్ని పుస్తకాల్లో ఇంతకుముందు పాత పుస్తకాల్లో 225 మీటర్లు అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త పుస్తకాల్లో అప్డేట్ చేయడం జరిగింది. తర్వాత 53వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ 1, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని ఆస్వాదించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం మొదలగు లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడడం జరిగింది. స్టేట్మెంట్ 2, మన రాష్ట్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో దీని కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్టేట్మెంట్ 3, పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ వహించినటువంటి విద్యార్థులకు నేషనల్ గ్రీన్ కోర్ వనప్రేమి పురస్కారం అందిస్తుంది. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 3 1,2, ఆప్షన్ 4 2,3. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 2,3 అండి. 2,3 సరైనవి కాదు, మొదటి సరైనది. మన రాష్ట్రంలో దీని యొక్క కార్యక్రమాలు ప్రాథమిక పాఠశాలలో కాదండి, ఉన్నత పాఠశాలలో కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ వహించినటువంటి విద్యార్థులకు నేషనల్ గ్రీన్ కోర్ కాదండి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి సంస్థ వనప్రేమి పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. తర్వాత 54వ క్వశ్చన్, ఆరోగ్యశ్రీ కార్డును అందజేసేటువంటి అధికారి ఎవరు? ఆప్షన్ 1 జిల్లా కలెక్టర్, ఆప్షన్ 2 తహసీల్దార్, ఆప్షన్ 3 ఆరోగ్య బీమా విభాగ అధికారి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆరోగ్య బీమా విభాగ అధికారి ఈ రకమైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని అందజేయడం జరుగుతుంది. తర్వాత 55వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, మన దేశంలో భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయి. స్టేట్మెంట్ 2, గుజరాత్, గోవా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్ పశ్చిమ మండలంలోకి వస్తాయి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవే. మన భారతదేశాన్ని 6 మండలాలుగా విభజించడం జరిగింది. అందులో కనుక చూసుకుంటే మొదటగా ఉత్తర భారతదేశం, రెండవది దక్షిణ భారతదేశం, తర్వాత తూర్పు భారతదేశం, దాని తర్వాత పశ్చిమ భారతదేశం, దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ఈశాన్య భారతదేశం, దాని తర్వాత మళ్ళీ కనుక చూసుకుంటే మధ్యలో ఉన్నటువంటిది మధ్య భారతదేశం. ఈ రకంగా 6 రకాలుగా మనకు విభజించడం జరిగింది. గుజరాత్, గోవా, పశ్చిమ మహారాష్ట్ర మరియు రాజస్థాన్ ఇవన్నీ కూడా పశ్చిమ మండలంలో మనకు భాగాలుగా ఉంటాయి. తర్వాత 56వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లేషియా. స్టేట్మెంట్ 2, 100 సెంటీమీటర్ల వ్యాసార్థంతో 2 కిలోల బరువు ఉంటుంది. స్టేట్మెంట్ 3, కుళ్ళిన మాంసం వంటి వాసన ఈ పువ్వు నుండి 4 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 1,2, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 పైవేవి కావు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 పైవేవి కాదండి. ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రఫ్లేషియా అండి. ఇది తెలంగాణ టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించినటువంటి న్యూ అప్డేట్ అనేది ఉందండి. ఇక్కడ ఇది 100 సెంటీమీటర్ల వ్యాసార్థం కాదండి, వ్యాసంతో ఉంటుంది. 2 కిలోల బరువు కాదండి, 7 నుంచి 10 కిలోల బరువు. అంటే పెద్ద పుష్పం దొరికింది కాబట్టి ఆ పెద్ద పుష్పానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. 100 సెంటీమీటర్లు లేదా 1 మీటరు వ్యాసంతో 7 నుంచి 10 కిలోల బరువు అనేది ఉంటుంది. దీని యొక్క వాసన అనేది 4 కిలోమీటర్లు కాదు, 2 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది. ఇంతకుముందు ఏముండే అంటే పాత సిలబస్లో మనకు 4 కిలోల బరువు, 2 కిలోమీటర్ల వాసన, 1 మీటరు వ్యాసంతో ఉండే. ఇక్కడ మారింది ఏంటంటే 7 నుంచి 10 కిలోలు అనేది కొత్తగా మారింది. తర్వాత 57వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, హుస్సేన్ సాగర్ని హజరత్ హుస్సేన్ షావలి 1565లో మూసీ నది ఉపనది పైన నిర్మించాడు. స్టేట్మెంట్ 2, 1946లో ట్యాంక్ బండ్ నిర్మించడం జరిగింది. స్టేట్మెంట్ 3, 1362లో ట్యాంక్ బండ్ నిర్మించడం జరిగింది. 1362లో పిచోలా సరస్సు నిర్మించడం జరిగింది. స్టేట్మెంట్ 4, తర్వాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్ ఈ సరస్సుని అభివృద్ధి పరిచాడు. ఇక్కడ సరికానిది అడిగాడు, ఆప్షన్ 1 అనేది సరి అయినది కాదు. హుస్సేన్ సాగర్ని హజరత్ షావలి 1565లో కాదు 1562లో నిర్మించాడు. మిగిలినవన్నీ సరి అయినవే. తర్వాత 58వ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ నేను జతపరుస్తాను, ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ప్రాథమిక విద్యని అందించడం అనేది మనకు మండల పరిషత్ కార్యాలయానికి సంబంధించినటువంటి విధి కాబట్టి ఇక్కడ ఈ అనేది వస్తుంది మొదట. తర్వాత వెట్టి చాకిరి నుండి ప్రజల్ని విముక్తి చేయడం తహసీల్దార్ బాధ్యత కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ వస్తుంది. తర్వాత 100% బడిఈడి పిల్లల్ని బడిలో నమోదు చేయడం అనేది మండల వనరుల కేంద్రం అనేది చూసుకుంటుంది కాబట్టి ఇక్కడ సి అనేది వస్తుంది. అడంగల్లో పంట వివరాల నమోదు చేసేది ఎవరు అంటే గ్రామ రెవెన్యూ అధికారి. ఇక్కడ ఏమొస్తుంది? బి అనేది వస్తుంది. తర్వాత మండల పరిషత్ కార్యాలయంలో అంటే మండలంలో గ్రామంలో మండల పరిషత్ కార్యాలయంలో గ్రామం తరఫున ప్రతినిధి ఎవరుంటారని అడగడం జరిగింది. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అండి. ఇక్కడ దీని యొక్క ఆప్షన్ ఏమొస్తుందంటే డి అనేది వస్తుంది. ఈఏసిబిడి అనేది ఎక్కడ ఉందండి? ఈఏసిబిడి అనేది ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 59వ క్వశ్చన్, నైరుతికి ఎదురుగా గల మూల ఏమిటి? తర్వాత 60వ క్వశ్చన్, గిజిగాడు గూడు రచయిత ఎవరు? ఆప్షన్ 1 భీష్మ సహాని, అబ్దుల్ కలాం, మహమ్మద్ సలీం అలీ. ఆప్షన్ 4 ఎవరు కాదు. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ 1 భీష్మ సహాని. తర్వాత 61వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోండి. ఇక్కడ స్టేట్మెంట్ 1, భారతదేశంలో 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు గలవు. స్టేట్మెంట్ 2, 9 రాష్ట్రాలకు తీర ప్రాంతం గలదు. స్టేట్మెంట్ 3, భారతదేశాన్ని 6 మండలాలుగా విభజించవచ్చు. ఆప్షన్ 1 1 2 3, 2 1 2, 3 1, ఇక్కడ 2 ఆప్షన్స్ సేమ్ పడ్డాయండి. 3 అనేది 1, 3. ఆప్షన్ 4 అనేది పైవేవి కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 పైవేవి కావు అండి. ఇక్కడ మనకు 9 రాష్ట్రాలకు తీర ప్రాంతం అనేది ఉంది. భారతదేశాన్ని 6 మండలాలుగా విభజించారు. ఇవి 2 సరైనది. మొదటిది ఎందుకు సరైనది కాదు, చాలామంది సరైనది అనుకున్నారు. భారతదేశంలో కనుక చూసుకుంటే 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు కాదండి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలే ఉన్నాయి. నేను అప్డేటెడ్గా చెప్తున్నాను. బుక్లో ఉంటే మాత్రం బుక్లో ఏది ఉంటే అదే ఫాలో అవ్వండి. అలాంటివి మనకి ఎగ్జామ్లో ఇవ్వరు, ఇచ్చినా కూడా మనకు మార్క్ అనేది పడుతుంది. ఇక్కడ మనకు డామన్ డయ్యూ తర్వాత దాద్రా నగర్ హవేల్ని 2 ఒకటిగానే చేసేసి మనకు జనవరి 26, 2020లో ఈ రెండింటిని కలపడం జరిగింది. దాని తర్వాత మనకు ఇప్పుడు చూసుకుంటే ఎన్ని ఉన్నాయంటే 28 రాష్ట్రాలు, దాని తర్వాత 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఢిల్లీ, దాని తర్వాత డామన్ డయ్యూ, దాని తర్వాత అండమాన్ నికోబార్, దాని తర్వాత పాండిచ్చేరి, లక్షద్వీప్, చండీగఢ్, తర్వాత లడ్డాఖ్, జమ్మూ కాశ్మీర్. ఈ రకంగా మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలు. తర్వాత సమాచార హక్కు చట్టం ఏ రోజు అమల్లోకి వచ్చింది? ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క ఆన్సర్ని. వీళ్ళని బట్టి కొన్నింటికి ఆప్షన్స్ చదవకుండా ఉంటాను. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2005 అక్టోబర్ 12 నుంచి సమాచార హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది. నన్ను సాయి సూర్యుడు ఉదయిస్తున్న వైపు ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతని ఎడమ చేయి వైపు నుంచి ఫ్రెండ్ రవి నడుస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి సాయి
తర్వాత రవి ప్రయాణించేటువంటి దిశని ఏ రకంగా తెలపగలుగుతాడు? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఉత్తరం నుంచి దక్షిణానికి. ఇక్కడ సూర్యునికి ఎదురుగా ఉన్నాడు అంటే ఇక్కడ తూర్పు అనేది అండి. ఇక్కడ ఎడమ చెయ్యి అంటే ఏ వైపు ఉంటుంది? మనకు ఉత్తరం వైపు ఉంటుంది. ఈ వైపు నుంచి నడుస్తున్నాడు అంటే ఉత్తరం నుంచి దక్షిణానికే కదా. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 64వ క్వశ్చన్, నేను జతపరచలోపు మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి. కొయ్య బొమ్మలు నిర్మల్, అదేవిధంగా మనకు రంజన్లు కనుక చూసుకుంటే ఆదిలాబాద్, దాని తర్వాత ఇక్కడ ఏమొస్తుంది బి అనేది వస్తుంది, తర్వాత రంజన్లు ఇక్కడ ఏమొస్తుంది సి అనేది వస్తుంది. జొన్నలు కనుక చూసుకుంటే రాజస్థాన్లో ఎక్కువ పండిస్తారు, తర్వాత పడవైన్లు కేరళలో ఉంటాయి. కాబట్టి బీసీఏ మనకు కావాలి ఏడి అండి, బీసీఏడి ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 65వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, ఇటుకల తయారీకి బంకమన్ను, బూడిద, నీరు కలిపి పశువులతో సొక్కించి మెత్తగా చేస్తారు. దాని తర్వాత స్టేట్మెంట్ 2, మట్టి ముద్దలను ఇటుక ఆకారంలో అచ్చువేసి పచ్చి ఇటుకలను వారం రోజుల పాటు ఎండబెట్టాలి. స్టేట్మెంట్ 3, ఎండిన ఇటుకలను బట్టీలలో పేర్చి 30 రోజుల పాటు వరి పొట్టుతో కాల్చాలి. స్టేట్మెంట్ 4, ఇటుక ఎర్రగా కాలగానే 2 రోజులు చల్లార్చి తర్వాత ఇల్లు కట్టే వారికి అమ్మాలి. ఇక్కడ సరైనవి ఏవి అని అనడం జరిగింది. ఆప్షన్ 1 1 2 3 4, ఆప్షన్ 2 1, 3, ఆప్షన్ 3 1 2 3, ఆప్షన్ 4 పైవేవి కావు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1, 3 మాత్రమే సరైనవి, మిగిలినవి సరైనవి కాదు. ఇక్కడ మట్టి ముద్దలను ఇటుక ఆకారంలో వచ్చివేసి పచ్చి ఇటుకలను వారం రోజుల పాటు ఎండబెట్టాలి అన్నాము. వారం రోజుల పాటు కాదండి, ఇక్కడ 2 రోజుల పాటు ఎండబెట్టాలి. దాని తర్వాత ఇక్కడ ఇటుక ఎర్రగా కాలగానే 2 రోజుల పాటు చల్లార్చి అన్నాం. 2 రోజులు కాదు, వారం రోజుల పాటు మనకు ఎండబెట్టిన తర్వాత ఇల్లు కట్టే వారికి అమ్మాలి. తర్వాత క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1, వాలీబాల్లో ఒక జట్టులో ఉండే క్రీడాకారుల సంఖ్య 7. స్టేట్మెంట్ 2, ఫుట్బాల్లో ఒక్కొక్క జట్టులో ఉండే క్రీడాకారుల సంఖ్య 11. స్టేట్మెంట్ 3, బాస్కెట్బాల్లో ఒక్కొక్క జట్టులో ఉండేటువంటి క్రీడాకారుల సంఖ్య 5. స్టేట్మెంట్ 1 ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2 3, ఆప్షన్ 3 4 2 మాత్రమే, ఆప్షన్ 4 1 3 మాత్రమే. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 2, 3 మాత్రమే సరైనవి. మొదటిది సరైనది కాదు. వాలీబాల్లో ఒక జట్టులో ఉండేటువంటి క్రీడాకారుల సంఖ్య 6, ఫుట్బాల్లో 11, బాస్కెట్బాల్లో 5. తర్వాత 67వ క్వశ్చన్, మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చదరంగంని పరిచయం చేసినటువంటి దేశం. ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 భారతదేశం, ఆప్షన్ 3 తైవాన్, ఆప్షన్ 4 శ్రీలంక. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 భారతదేశం. తర్వాత 68వ క్వశ్చన్, క్రింది వారిలో ప్రత్యేక అవసరాలు గలవారు ఎవరు? ఆప్షన్ 1 వృద్ధులు, ఆప్షన్ 2 కళ్ళు లేని వాళ్ళు, మూగవాళ్ళు, ఆప్షన్ 3 శారీరక వికలాంగులు, ఆప్షన్ 4 ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారు. ఇక్కడ ఆప్షన్ 1 2 3 4, ఆప్షన్ 2 1 2 3, ఆప్షన్ 3 1 3 4, ఆప్షన్ 4 1 2 3 4. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 1 2 3 4 అండి. పై వారందరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి వాళ్ళే. ఎవరి పనులు వారు చేసుకునే వాళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి అవసరాలు కలిగిన వాళ్ళే. వృద్ధులకు కూడా ప్రత్యేకమైనటువంటి అవసరం అనేది ఉంటుంది కాబట్టి వారి కిందికే వస్తారు వీళ్ళు. తర్వాత 69వ ప్రశ్న కనుక చూసుకుంటే, రకరకాల రంగుల్లో ఉండేటువంటి ఆకులు గల మొక్కలు ఏవి? ఆప్షన్ 1 మలాథియాన్, ఆప్షన్ 2 బోన్సాయి, ఆప్షన్ 3 క్రోటాన్, ఆప్షన్ 4 వచ్చేసి ఉల్ఫియా. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇంకా వీడియోని చూస్తున్న వాళ్ళు, లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. క్రోటాన్ మొక్కలకు సంబంధించిన ఆకులు కనుక చూసుకుంటే రకరకాలుగా ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకు 69 తర్వాత ఇక్కడ కొంత ఏదో టైపింగ్ మిస్టేక్ అయింది నంబర్ అనేటువంటిది. డైరెక్ట్ ఈ నంబర్ వేసేయండి, 74 అనేటువంటి నంబర్ అనేటువంటిది అయితే వేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లియాండర్ పేస్, సానియా మిర్జా వరుసగా ఏ క్రీడకు చెందినటువంటి వారు అనేటువంటిది. అంటే డైరెక్ట్ ఈ అంశం ఇవ్వకపోయినా ఆ క్రీడాకారులకు సంబంధించి
సంబంధించిన అంశాన్ని మనకు రాయమని ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి కూడా జనరల్గా మనకు అడగడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ మాత్రం మీకు జనరల్గా ఇవ్వడం అయితే జరిగింది అందులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా. ఇక్కడ లియాండర్ పేస్, సానియా మిర్జా వరుసగా ఏ క్రీడకు చెందినటువంటి వారు? ఆప్షన్ 1 బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆప్షన్ 2 టెన్నిస్ బ్యాడ్మింటన్, ఆప్షన్ 3 బ్యాడ్మింటన్, ఆప్షన్ 4 వచ్చేసి టెన్నిస్ అండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి. టెన్నిస్, లియాండర్ పేస్ టెన్నిసే, దాని తర్వాత సానియా మిర్జా కూడా టెన్నిస్కు చెందినటువంటి క్రీడకు చెందినటువంటి వాళ్ళే. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 75వ క్వశ్చన్, ఒవిపరస్ యొక్క లక్షణాల్లో సరైనవి? ఆప్షన్ 1 చెవులు బయటికి కనబడవు, ఆప్షన్ 2 చర్మంపై వెంట్రుకలు ఉంటాయి, ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఇక్కడ ఒవిపరస్ అంటే ఏంటి అంటే అండోత్పాదకాలండి. అండోత్పాదకాల్లో కనుక చూసుకుంటే చెవులు బయటకు కనబడవు, అదేవిధంగా చర్మంపై వెంట్రుకలు ఉండవు. అదేవిధంగా మనకు శిశోత్పాదకాలని కనుక చూసుకుంటే వివిపరస్ అంటారు. దానికి కనుక చూసుకుంటే చెవులు బయటకి కనిపిస్తాయి, అదేవిధంగా చర్మంపై వెంట్రుకలు అనేటివి ఉంటాయి. ఆ రకమైనటువంటి లక్షణాలతో ఒక జీవి అనేది గుడ్లు పెడుతుందా లేదంటే పిల్లల్ని కంటుందా మనము సులభంగా చెప్పొచ్చు. తర్వాత క్వశ్చన్, కందిరీగలలో గూడును నిర్మించేవి? దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆడ కందిరీగలు. తర్వాత 77వ క్వశ్చన్, మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఎన్ని నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి? ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 3 నెలలకు ఒకసారి. తర్వాత 78వ క్వశ్చన్, సమాచార హక్కు కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేయదండి, ఇది స్వతంత్రంగా ఉంటుంది. ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. అంటే కేంద్ర ప్రభుత్వంలో అది స్వతంత్రంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది, కానీ అది కూడా స్వతంత్రంగానే ఉంటుంది. తర్వాత 79వ క్వశ్చన్, క్రింది వాటిలో వర్షాధార పంట కానిది ఏది? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 వరి అండి. ఇక్కడ జొన్న, శనగ, కంది వీటికి నీరు తక్కువగా పడుతుంది కాబట్టి ఆరుతడి పంటలు అంటాము. మనకు వరికి నీరు అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే వర్షాధార పంట కాదు. వర్షం కొద్దిగా వచ్చి మళ్ళీ తగ్గినా కూడా ఇది వరి అనేది కాదు, దానికి నీళ్లు పెడుతూనే ఉండాలి కాబట్టి ఇది వర్షాధార పంట కాదు. తర్వాత 80వ క్వశ్చన్, భూమిపై ఎన్ని సెకండ్లకు ఒక జాతి కనుమరుగవుతుంది? ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 1200, ఆప్షన్ 3 60, ఆప్షన్ 4 120. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1200 అండి. ఇక్కడ మనకు భూమిపై 20 మనకు ఒక నిమిషానికి కనుక 20 నిమిషాలకు కనుక చూసుకుంటే ఒక జాతి అనేది కనుమరుగవుతుంది. 20 నిమిషాలండి. నేను ఏం చేశాను, దాన్ని సెకండ్లలో అడిగాను కాబట్టి దీనిని సెకండ్లోకి మారవాలంటే 60తో గుణించాలి. 60 20 ఎంత అండి? 1200 అవుతుంది. తర్వాత 81వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 రాబందు ఎత్తు 2 అడుగుల వరకు ఉంటుంది. స్టేట్మెంట్ 2 రాబందు ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేస్తామని తెలిపిన దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. స్టేట్మెంట్ 3 ఆచూకీ తెలిపిన వారికి బహుమతి 2 లక్షలు. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2 3, ఆప్షన్ 3 1,4, ఆప్షన్ 4 1,3. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 1,3 అండి. రాబందు ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేస్తామని తెలిపింది జీవ వైవిధ్య మండలి అండి, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కాదు. ఇక్కడ 82వ క్వశ్చన్, మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరి, మామిడి, వంకాయ, వంగడ రకాలు వరుసగా ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 5400 రకాలు వరి వంగడాలు, మామిడి వంగడాలు కనుక చూసుకుంటే 740, అదేవిధంగా వంకాయ వంగడాలను కనుక చూసుకుంటే 3500. తర్వాత క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి? ఇక్కడ ఆప్షన్ 1 జీవ వైవిధ్య వ్యవసాయం ప్రోత్సహిస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. స్టేట్మెంట్ 2 సేంద్రియ పురుగు మందులు మిరప, వెల్లుల్లి ద్రావణము, వేప నూనె, పొగాకు కషాయము, వావిలాకు కషాయం. ఆప్షన్ 3 కంది పంట కాలపరిమితి 4 నెలలు. ఆప్షన్ 1 1 2 3
2,3, 1,2 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1,2 సరైనవి, మూడోది సరైనది కాదు. కందిపట్టకు కాలపరిమితి కనుక చూసుకుంటే 6 నెలలండి, 4 నెలలు కాదు. తర్వాత 84వ క్వశ్చన్, మనం తిన్న పిండి పదార్థాలు మాంసకృత్తులో శరీరం వినియోగించుకోవడంలో ఉపయోగపడేవి. అంటే మనం తిన్నవి మనం ఉపయోగించుకోవాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే కారణం ఏంటంటే విటమిన్లు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 85వ క్వశ్చన్, ఒక మధ్య రకం టమాటాలో ఉండే పోషక పదార్థాల్లో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ప్రోటీన్లు 1.5 గ్రాములు, ఆప్షన్ 2 ఫైబర్ 1.08 గ్రామ్స్, ఆప్షన్ 3 పొటాషియం ఫాస్ఫరస్, ఆప్షన్ 4 మెగ్నీషియం సోడియం. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 3,4, ఆప్షన్ 4 π1. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 3,4 అండి. పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం సోడియం ఈ రకమైనటువంటి అంశాలు మనకు ఒక మధ్య రకం టమాటాలో ఉంటాయి. ఇక్కడ ప్రోటీన్లు కనుక చూసుకుంటే 1.08 గ్రాములు, అదేవిధంగా ఫైబర్ని కనుక చూసుకుంటే 1.05 గ్రాములు. తర్వాత 86వ క్వశ్చన్, ఒక మధ్య రకం టమాటా నుండి లభించేటువంటి శక్తి ఎంత? దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 22 కేలరీలు. కాబట్టి రోజుకు ఒక టమాటా అనేది తినండి. తర్వాత 87వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. పుస్తకం చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉండవలసినటువంటి కనీస దూరము 30 సెంటీమీటర్లు. ఆప్షన్ 2 టెలివిజన్ చూసేటప్పుడు 2.5 మీటర్ల దూరం నుంచి చూడాలి. ఇది 21/2 కాదండి, 2.5 మీటర్ల దూరం నుంచి చూడాలి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవే. తర్వాత 88వ క్వశ్చన్, గుండెలో ఇంత వంతు ఛాతిలో ఎడమ వైపు ఉంటుంది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 2/3 వంతు అండి. ఎడమ వైపే ఉంటుంది కాబట్టి ఎక్కువ భాగం ఎడమ వైపే ఉంటుంది. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 89వ క్వశ్చన్, రక్త వృద్ధికి దోహదపడేటువంటి ఆహార పదార్థాలు ఏవి? దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 π1 అండి. పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, ఆకుకూరలు. కొంచెం లైవ్ టెస్ట్ అనేది లేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో స్పీడప్ చేశానండి, ఎలాంటి ఇబ్బందికి పడకండి. తర్వాత 90వ క్వశ్చన్, ఎముకల్ని దృఢంగా ఉంచడంలో సహాయపడేటువంటి ఖనిజ మూలకం ఏది? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 కాల్షియం. తర్వాత క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. 1 రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల లభించే విటమిన్ డి. ఇది ఎముకలను చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవే. ఈ టెస్ట్ అనేటువంటిది మీకు ఉపయోగకరంగా ఉన్నది అని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు కూడా అట్లనే అనిపిస్తే వీడియోని ఈ వరకు చూసిరంటే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి, మీరు ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి చూసారు కాబట్టి లైక్ చేసి ఖచ్చితంగా మీ ఒక్క మిత్రుడికైనా షేర్ చేయండి. ఇలాంటి క్వాలిటీ గ్రాండ్ టెస్ట్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.